మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో మహిళలకి కుటుంబిషుల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అందరి వాడిగా ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ బాలా డోలా వీరభద్ర స్వామి గారికి, అలాగే టౌన్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు మల్లేశ్వరరావు గారికి, అలాగే పులవపాడు మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు గారికి, మన గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు నాగరాజు గారికి, అలాగే పొలటూరుపాలెం మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు మాదాల లక్ష్మీనరసింహ గారికి, అలాగే లింగసముద్రం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు వేముల గోపాల్ గారికి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు సోదరుడు ప్రసాద్ గారికి, సభ అధ్యక్షుడు సోదరుడు చదలవాడ కొండయ్య గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, సోదరి మనందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా ఈరోజు ఒక శాసనసభ్యుడిగా మీ అందరి వాడిగా ఈరోజు మీ ముందు నిలుచున్నానంటే దానికి కారకుడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అని చెప్పి నేనైతే గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. ఎందుకంటున్నామంటే ప్రతి సందర్భంలో వెన్నుతట్టి భయపడగాకు నువ్వు ఎమ్మెల్యే అవుతున్నావు అని చెప్పి మమ్మల్ని వెన్నుతట్టి వాళ్ళలో యువకుల్లో నన్ను కూడా ఒకటిగా భావించి నన్ను ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు శాసనసభ్యులయ్యాం. మీరందరూ కూడా ఇటువంటి శుభ సందర్భంలో మీరందరికీ కూడా మహిళలకు ఈరోజు లోకేష్ బాబు గారి బర్త్డే పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేమందరం కూడా ఇన్ఛార్జ్ టైంలోనే మీకు 2 టైమ్స్ మిషన్లు సోదరుమల్లో వాళ్ళ కుటుంబాల్లో చిన్న కుటుంబాల్లో ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళని భర్తల్ని డబ్బులు అడగకూడదు, వాళ్ళ కాళ్ళ మీదే వాళ్ళు నిలబడాలనే ఒక ఆలోచనతో ఆ రోజు యువ నాయకుడు లోకేష్ బాబు గారు మంగళగిరిలో ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత నేను కూడా అక్కడ చూశాను. చాలా మంది మహిళలకి మనం కూడా ఎంతో కొంత ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ రోజు దానిలో భాగంగా ఎలక్షన్ కూడా రావడం, మేమైతే 3-4 మంత్స్ బ్యాకే వచ్చినాయి మిషన్స్, కానీ ఏదో ఒక శుభ సందర్భం రావాలని ఈరోజు యువ నాయకుడు బర్త్డే రోజు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మహిళలు ఒక సోదరుడుగా లోకేష్ బాబు గారు పాదయాత్రలో చూస్తూ ఉంటే ఎక్కడికి పోయిన జన నీరాజనాల మధ్యలో ఈరోజు ఆయన మన ఐటీ మంత్రులు, అలాగే విద్యాశాఖ మంత్రులు మనందరికీ ఈరోజు ఫ్యామిలీతో బర్త్డే అంటే ఫ్యామిలీతోనూ మన క్లోజ్ సర్కిల్లోనూ జరుపుకునే బర్త్డే కూడా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న యువత బాగుండాలని చెప్పి దావోస్లో ఈ రాష్ట్రానికి ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలని చెప్పి ఆలోచనతో బర్త్డే రోజు కూడా మన రాష్ట్ర ప్రజల కోసం కష్టపడేటువంటి నాయకుడు మన భావితరాల తెలుగుదేశం పార్టీకి రావడం నేనైతే చాలా గర్వంగా భావిస్తా ఉన్నా. ఈరోజు అంతకుముందు తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఉంటే యాక్సిడెంట్లో చనిపోతే 2 లక్షలు ఉండేది. మన అందరికీ సహాయ నిధి ఈరోజు దాన్ని మళ్ళా 5 లక్షల రూపాయలు చేసిన ఘనత మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారిది. ఈ 175 మంది శాసనసభ్యులు సమావేశం మన విజయవాడలో జరిగేటప్పుడు 2 లక్షలు అంటే కాదు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన పార్టీని నమ్ముకున్న కార్యకర్తకి వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా నష్టం జరిగితే వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు, 5 లక్షలు ఇద్దామని చెప్పినటువంటి గొప్ప మనసున్న మన ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మహిళలకి డాక్రా గ్రూపులు కానీ మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో 6 సూపర్ 6 చెప్పడం జరిగింది. తప్పకుండా మంత్రి గారు కూడా చెప్పారు మీ అందరికీ, ఏదైతే ఎలక్షన్ లో చెప్పాడో దానికి తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరూ కూడా చదువుకొని ఉన్నారు. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు. అన్నింటినీ కూడా అధిగమించి ఈ రాష్ట్ర ప్రజల కోసం 7-10 వయసులో మన ముఖ్యమంత్రి వారిలు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడతా ఉన్నాడో మీరందరూ కూడా చూడాలి. చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ, మీ అందరికీ కూడా స్వామి గారు మేము రాజకీయంగా ఏ డైరెక్షన్ ఏదన్నా ఒక పని కావాలని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని నేనైతే ఉన్న నాయకుల్లో స్వామి గారిని అడుగుతా. అసెంబ్లీలో ఈ పని చేస్తే ఏ విధంగా ఉంటుంది సార్, ఏ విధంగా మనకి మంచి పేరు రావాలి నియోజకవర్గం అంటే సార్ కూడా కంపల్సరిగా సలహాలు కూడా ఇస్తూ ఉంటాడు. అటువంటి మంత్రివర్యులు మమ్మల్ని దురదృష్టవశాత్తు కొన్ని శక్తులు
మమ్మల్ని ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకు తరలివ్వడం జరిగింది. తప్పనిసరిగా గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన స్థానిక మంత్రివర్యులు స్వామి గారు, అలాగే గొట్టిపాటి రవి గారు కూడా మనల్ని ఇమీడియట్ గా ప్రకాశం జిల్లాలో కలిపేదానికి అందరం కూడా నేను కలిసిన ప్రతి సందర్భంలో మమ్మల్ని ఎప్పుడు ప్రకాశం జిల్లాలో కలుపుతారనేదే అడుగుతాను. ఎందుకంటే ఈ రోజు కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంటే మనకి ఒక మంచి నియోజకవర్గం ఉంది. ఏ నెల్లూరు జిల్లాలో ఉంటే మనం ఒక రిమోట్ ఏరియాలో ఉన్నట్టుగా వాళ్ళు భావించే పరిస్థితి ఉంది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి సహాయ అదే విధంగా గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ హాస్టల్కి ఎక్కడా కూడా ఒక రూపాయి నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రివర్యులు మన నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ హాస్టల్స్ కి 70 లక్షల రూపాయలు రిపేర్స్ కి ఇవ్వడం జరిగింది. ముందుగా మంత్రివర్యులకి ఉదయపూర్వక కందుకూరు నియోజకవర్గం పట్ల నియోజకవర్గ ప్రజల తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఎస్సీ ఆడపిల్లల హాస్టల్ ఉంది. చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో దానికి కూడా 3 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగ్ ని ఇప్పుడు రేపు బడ్జెట్ లో ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి కూడా మంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. తప్పనిసరిగా మా సొంత నియోజకవర్గంలో కొండేపి కందుకూరు రెండుగా నేను ఎప్పుడూ భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మనందరం కూడా కొండేపి కందుకూరు నియోజకవర్గం కలిసిమెలిసి ఒకరికొకరు రిలేషన్స్ ఉంటాయి. అలాగే నిద్రలేస్తే కందుకూరు వస్తూ ఉంటారు. మనం కూడా అన్ని కలిసిమెలిసి ఉంటాయి. కాబట్టి మీరు 2 నియోజకవర్గాలుగా చూడకుండా మీ నియోజకవర్గంతో కూడా మా కందుకూరు నియోజకవర్గంలో కూడా ఒకటని చెప్పి ఇక్కడున్న ప్రజలకు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి గౌరవ మంత్రివర్గ గారిని కోరుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి సార్కి చాలా పనులున్నా కూడా తప్పనిసరిగా మీరు రావాలి సార్ లోకేష్ బాబు బర్త్డేకి అని చెప్పి పిలవగానే ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా 1 by 1 నాకు కూడా కొత్తగా శాసనసభ్యులయ్యాను. పెద్దల సహాయ సహకారాలతో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరూ అభివృద్ధికి నేను ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి మీ కుటుంబ సభ్యుడిగా ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో 24 గంటలు కష్టపడి ముందుకు తీసుకోబోతానని చెప్పి హామీ ఇస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం మరొకసారి మీ మహిళల మధ్యలో మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి బర్త్డే చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం.